పీల్చుకుంటారు, ఇంకా ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నారు, ఇంకా సమయం తీసుకుంటే. నవీన్ గారు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ చూడండి మీరు కొడాలి తప్పు నానిని వల్లభనేని వంశీ ఇద్దరు కలిపి ఒక కంపెనీలో యుఎస్ఏ లో ఇన్వెస్ట్ చేశారంట. ఉమ్, బికాజ్ అక్కడ రెసిడెన్స్ పర్మిషన్ కి. అవునండి, అక్కడ రెసిడెన్స్ బై ఇన్వెస్ట్మెంట్ అని ఒక ప్రాసెస్ ఒకటి ఉంది. ఉమ్. అది గతంలోనే వచ్చింది ఈ ఆరోపణ. లేదు లేదు, కన్ఫర్మ్డ్ అఫీషియల్లీ కూడా కదండి. ఓకే. నాకు యుఎస్ లో ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో రాయలసీమ కూడా ఎలా ఉండేదంటే, ఒక ప్రభుత్వం వచ్చాక ఆ ముఠా అంతా కూడా ఈ వేరే పక్కనున్న కర్ణాటకకి ఇంకొక రాష్ట్రాలకు వెళ్ళిపోయేవారు. అదే సేమ్ సంస్కృతి తీసుకొచ్చాడు ఈయన. ఇప్పుడు మన ప్రభుత్వం లేదు కాబట్టి అందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయింది, వివిధ పక్క రాష్ట్రాలకు వెళ్ళి, దూరం రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు అస్సాం అంటే ఎక్కడ ఉందండి? చూసినట్లయితే గెలిచిన తర్వాత వెంటనే ఈ వల్లభనేని వంశీ వాళ్ళ కూతురి అరంగేట్రం జరిగింది. అక్కడ ఉన్నారు. ఆ పిక్చర్స్ వీళ్ళు రిలీజ్ చేయలేదు కానీ అక్కడ కూడా మన తెలుగాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చేసిన పెంట అంతా ఇంత కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని అసహించుకుంటారు, వీళ్ళని ఏ కమ్యూనిటీలోనూ కలుపుకోరు. సో వీళ్ళని వెలివేసిన వాళ్ళగా వాళ్ళు అక్కడ దూరంగా నుంచుంటే ఆ ఫొటోస్ అవన్నీ బయటకి రిలీజ్ అయినాయి అనమాట. సో అక్కడ ఏంటి అంటే జస్ట్ ఇందాక సార్ అన్నట్లు బికాస్ ఆఫ్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒక కంపెనీలో ఇన్ని క్రోర్స్ ఇంత అమౌంట్ అని ఉంటుందండి. ఇన్వెస్ట్ చేస్తే కనుక అక్కడ రెసిడెంట్స్ కి వాళ్ళకి దే హ్యావ్ పర్మిషన్ అనమాట. సో అందుకని ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ ఉన్నది. ఇది ట్రోల్ న్యూసో లేకపోతే ఊరికే రూమరో కాదు, దిస్ ఇస్ కన్ఫర్మ్ న్యూస్. అందుకే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇక్కడ కనిపించట్లా. వాళ్ళకు బాగా తెలుసు. వీళ్ళు చాలా మాస్ ఇమేజ్ ఉన్న లీడర్స్ లాగా పోర్ట్రేట్ చేసుకున్నారు సార్. వీళ్ళు ఎప్పుడు ఏమనుకున్నారంటే వ్యవస్థ కన్నా మేము వ్యక్తులను చాలా గొప్పవాళ్ళం, మేము వ్యవస్థను వదిలి బయటకు వచ్చి అంటే అన్నం పెట్టిన అమ్మనే ఈ రోజు వాళ్ళు ఉమ్మేసిన పరిస్థితి. సో అలాంటి వ్యవస్థను బయటకు వచ్చేసి లుకౌట్ నోటీసులు ఉన్నాయా? లుకౌట్ నోటీసులు ఉన్నాయా కొడాలి నాని మీద? సార్ నేను అదే చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఈ మనం చిన్న వలేసాం సార్ ఈ గలానికి, అందులో చేపలు బయటకు రావడానికి చిన్న వలైనా సరే ఇరుక్కుని బయటకు రావట్లా, గిలగిల కొట్టుకుంటున్నాయి. అట్లా ఈ పెద్ద చేపలకి గాలం వేసినప్పుడు గట్టిగా వేయాలన్నమాట, ఏదో వీగిపోయేలా వేయకూడదు. సో దాన్ని డాక్యుమెంటేషన్ అలా కాదండి. ఇప్పుడు లుకౌట్ నోటీస్ లేకపోతే కొడాలి నాని మీరు అన్నట్టు యుఎస్ వెళ్ళిపోతే ఇంకా వస్తారా? తిరిగి రాకపోతే ఎందుకు రారు సార్? ఎందుకు రారు చెప్పండి? ఖచ్చితంగా వస్తారు. ఎప్పుడు? మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత? ఎందుకు? మొన్న వచ్చాడు కదా, మొన్న వచ్చి ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు కదా. ఎగ్జిస్టెన్స్ కోసం పాకులాడుతూనే ఉంటాడు. సేఫ్ సైడ్ ఉందా, నాకు నా మీద ఇంకా ఏ కేసులు రిజిస్టర్ అవ్వలేదా, ఓకే నా మీద ఇంకా ఏ కన్ను లేదా చూసుకుని సరే వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పారిపోదాం అన్నట్టు. ఏమో మళ్ళా యుఎస్ కూడా కాకుండా గల్ఫ్ కంట్రీ అటో ఇటో వెళ్ళిపోతే. మొన్న ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మరి మీ కూటమి ప్రభుత్వంలోనే కొంతమంది మరి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇటు వంశీని అటు నానిని రక్షించటం కోసం వీళ్ళు ఇక్కడ కొంత మంత్రాంగం నడుపుతున్నారు అనే రూమర్స్ కూడా వచ్చినాయి. రూమర్స్ కాదు, కొంతమంది అఫీషియల్ గా పేర్లు చెప్పారు. ఇప్పుడు ఆ పేరు రూమర్స్ అవ్వచ్చేమో కానీ అంటే ఈ విషయంలో ఎవరైనా క్లారిటీ ఇవ్వగలుగుతారు? ఈ విషయానికి ఎవరైనా క్లారిటీ ఇవ్వగలుగుతారు సార్? కొడాలి నానిని, వల్లభనేని వంశీని తెలుగుదేశంలో ఉన్న కింది స్థాయి కార్యకర్త నుంచి వారి అధినేత దాకా ఎవరు క్షమించే ప్రసక్తే ఉండదు. అది ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. కొడాలి నాని, వల్లభనేని వంశీని కనుక క్షమిస్తే ఇక అసలు ఒప్పుకోరు అది ప్రజలు. ఎందుకంటే వీరిద్దరు కూడా ఒక కారణం గత ఎన్నికల్లో వైసీపీ ఆ రీతిన ఫెయిల్ అవడానికి. కాదు గౌతమ్ గారు, వాళ్ళు లావాదేవీలు నడుపుకున్నారంట పాపం, తెలుగుదేశం పార్టీకి జంప్ అయిపోదామని. వాళ్ళకి ఏంటి అంటే అధికార పక్షం కావాలి, సేఫ్ సైడ్ చూసుకోవాలి. వీళ్ళు మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ల కింద పోర్ట్రే చేసుకున్నారు కానీ అత్యంత భయస్థులు, పిరికాళ్ళు అనమాట. ఇప్పుడు అది వెనకటి నుంచి ఉన్న నానుడే. ఎవడు రౌడీ అవుతాడంటే అత్యంత పిరికివాడే భయంకరమైన రౌడీ అవుతాడని ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మా లోకేష్ గారు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారండి. కానీ వాళ్ళందరికీ గేట్స్ క్లోజ్ క్లియర్ గా. వాళ్ళు ఏమీ వచ్చే పరిస్థితి అయితే లేదు, తీసుకునే పరిస్థితి లేదు. కాకపోతే వీళ్ళకి ముందుంది ముసళ్ళ పండగ, ఇప్పుడేం వీళ్ళతో అయిపోదు.
వీళ్ళు అవినీతి చిట్టా చాలా ఉందండి. ఆ చిట్టానంతా ఒక చోటికి చేర్చాలి. చేర్చిన తర్వాత వీళ్ళు ఎందులో అసలు ఎక్కడెక్కడ వీళ్ళు చేసిన చెత్త అంతా ఉందో ఆ చెత్తనందరినీ ఒక చోటికి పేర్చి దానికి సంబంధించిన బాధితులందరినీ తీసుకొచ్చి వీళ్ళకి ఆషామాషి శిక్షలు పడవు. అందుకని వీళ్ళు భయపడిపోయి అక్కడ పక్క దేశాల్లో దాక్కుంటున్నారు, రాష్ట్రాల్లో కూడా కాదు. సప్త సముద్రాలు పారిపోయారు ముందు. మొన్న అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, సప్త సముద్రాల అవతల దాక్కున్నా లాక్కొస్తాను అని చెప్పేసి బెదిరిస్తున్నాడు కదా. మేము బెదిరించుకుంటేనే మీ నాయకులే పారిపోయి సప్త సముద్రాల అవతల దాక్కున్నారు. వస్తారు సార్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం అయినా ఖచ్చితంగా వస్తాడు. రాజకీయ నాయకుడు ఒక దురద ఉంటుందండి సార్, ఎప్పుడు రాజకీయం చేయలేకుండా ఉండలేడు. ఖచ్చితంగా వస్తాడు వచ్చిన రోజు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే పిల్లిలాగా వస్తున్నాడు అనమాట. నాకు థ్రెట్ ఉందా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. మేము 2-3 సార్లు అట్లా వదిలేస్తాం, మూడోసారి ఖచ్చితంగా పట్టుకుని ఆ పిల్లిని బోన్లో పెట్టడం అయితే జరుగుతుంది. కానీ ఆయన తిరిగే పరిస్థితి ఏం లేదులేండి. ఆ 1-2 సార్లు బయటకు వచ్చారు అంతే. ఆయన లోపలే ఉండి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. అసలు ప్రజలకు కనపడట్లేదు ఎక్కడ. ఎందుకంటే వాళ్ళ అనుచరులను మొత్తాన్ని బయటికి పంపించే ప్రయత్నంలో ఉన్నట్టున్నాడు. లేదు సార్, పాపం మొన్నటిదాకా అటు నుంచి రాయబారాలు పంపించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు, పని అవ్వల. ఎట్లయినా ఆఖరికి జనసేనలో ఇలా జాయిన్ అవుదామని చూస్తున్నాడు, అది పని అవ్వట్లా. ఏం చేయాలో తెలియట్లా. ప్రస్తుతానికైతే బ్రతుకు జీవుడా అని బీజేపీ ఉందిగా మరి. అదే అండి, ప్రస్తుతానికి ఇక్కడ వరకు గేట్లు నాకు టచ్ చేసినట్లు తెలుసు. అదంటే ఢిల్లీ వెళ్ళాలి కదండి, మాకేం హిందీ రాదాయా? వెళ్ళి క్యా అని అంటే కూర్చుని అని చెప్పాలి కదా. ఇంగ్లీష్ మాట్లాడతారేమో. ఏంటి సార్, కొడాలి నాని బూతులు ఒకటే మాట్లాడలేరా? కొడాలి నాని బూతులు ఒకటే మాట్లాడతాడు. తెలుగే చక్కగా మాట్లాడటం మళ్ళీ మీరు ఇంగ్లీష్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తారా సార్? సీరియస్ డిబేట్ మొత్తం కామెడీ అయిపోయింది.